ఇక తెలంగాణ షెయి పార్టీలా మార్పులు షురువైనయుల్లా కొత్తకైతే షెయి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కలిసి సక్సెస్ అయినట్టే కానొత్తున్నది. మొదటికేంచున్న కోపాన్ని గిన్నొద్దులు ఓ పారి లోపల దాచిపెట్టుకొని ఓ పారి బయట పెట్టి ఇట్లా శానా మలకల్నే ప్రయత్నాలు చేసిండ్రు కానీ ఎన్నడిగిట్లా సక్సెస్ కాలే. హబ్బసాయిరం ఇప్పుడన్నా సక్సెస్ అయినమని నిమ్మలమైనరు కావచ్చు. ఇక మీదున్న రాహుల్ అన్న సోనియా మేడం కూడా ఎమ్మెల్యేలు మంత్రుల మాట మీద మార్పు తథ్యమని చెప్పిండ్రట. మరిగా మార్పేందో గా కథేందో తెలియాలంటే ఏం చేయాలి? మీరు పురాగా ముచ్చడి చూసి రావాలి. పాండి మరి చూద్దాం. తెలంగాణ షెయి పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేడంను గా కొలువులకెంచి తీసేస్తున్నారట. గా జాగల ఇంతకు మొదలు ఏరే రాష్ట్రాల్లో షెయి పార్టీ సర్కార్ల ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొత్తారట. మరి ఇప్పుడు గింత అర్జెంటుగా ఇన్ఛార్జిని మార్చే అవసరం ఏమొచ్చిందనంటే వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి గాడ పెద్ద బాధ్యతలు ఇస్తున్నారట. ఇక గాడ ఎలక్షన్ల గెలుసుడే పెద్ద లక్ష్యం కాబట్టి తెలంగాణలో ఉన్న ఇన్ఛార్జి బాధ్యతకెంచి తప్పిస్తున్నారట అని కొందరు చెప్పుకుంటున్నారు. కానీ అసలు ముచ్చట గది కాదట. తెలంగాణ షెయి పార్టీ లీడర్లకు ఇన్ఛార్జి మున్షి మేడంకు అస్సలంటే అస్సలే పడతలేదట. గీమె మాకు అద్దే అద్దని శానా మలకల ఫిర్యాదు కూడా అయినరట అధిష్టానం తానా. అట్లనే పార్టీల గన్నిగానం పంచాదులైతుంటే ఇన్ఛార్జి గుండి ఏం పంచాదులు తెంపలే. ఎమ్మెల్యేల మీటింగ్ ముచ్చట పటన్ చెరువు జగిత్యాల లీడర్ల పంచాదులు ఇట్లా శానా పంచాదులు అయితుంటే కూడా ఏం చేయలేకపోయింది కాబట్టే ఇన్ఛార్జి పదవికెంచి తప్పిస్తున్నారు అని అంటున్నారు. ఒక తెలంగాణలనే కాకుండా తతిమ రాష్ట్రాలున్న ఇన్ఛార్జీలను కూడా మార్చే ఆలోచనలు చేస్తున్నారట షెయి పార్టీ పెద్ద లీడర్లు. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినా కూడా అధికారం అత్తనే అత్తలేదు. ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నట్టు, ఏం వ్యవహారం చూస్తున్నట్టు అని ఇన్ఛార్జీల మార్పు కార్యాన్ని ముంగటేసుకున్నారట. రాష్ట్రాలున్న లీడర్లను చూసి జనాలు ఓట్లెత్తారు గాని ఇన్ఛార్జీలను చూసి ఓట్లెత్తారా? మరీ చిత్రంగా ఉన్నది అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు.